స్వీయ సమీక్ష ఫలభరితమైన జీవితానికి తొలిమెట్టు. ఈ ప్రశ్నావళిని 18వ శతాబ్దములో దేవుని చేత బలముగా వాడబడిన దైవజనుడు జాన్ వెస్లీ గారు వారి సహవాసంలో జవాబుదారీతనాన్ని కలిగుండుటకు సిద్ధపరిచినది. దీనిని బట్టి ఆ కాలంలో ఆయనను అనేకులు ఈయనే పరిశుద్ధుడా అని హేళన చేసేవారు. మరికొందరు జాన్ వెస్లీని ఆయనతో ఉన్నవారిని హోలీ క్లబ్ అని ఎగతాళిగా అనేవారు. కానీ వీరు మాత్రం ఈ స్వీయ సమీక్షను అనుదినం చేసేవారు. దీనిని మనస్కరించి అనుసరించిన వారిలో దేవుని కొరకు ఘనముగా వాడబడిన వారిలో జార్జ్ విట్ఫీల్డ్ గారు ఒకరు. ఆ ప్రశ్నలు: 1. నేను తెలుసో లేదా తెలియకుండానో ఉన్నదానికంటే మెరుగైన వాడిని అనే అభిప్రాయాన్ని ఇతరులకు కలుగజేస్తున్నానా? మరో మాటలో చెప్పాలంటే నేను కపటిగా ప్రవర్తిస్తున్నానా? 2. నేను నా ప్రతి చర్యలో మరియు మాటలో నిజాయితీగా ఉన్నానా లేదా నేను అతిశయోక్తిని కనపరుస్తున్నానా? 3. నన్ను నమ్మి నాకు చెప్పబడిన దానిని నేను గోప్యంగా ఉంచుతున్నానా లేదా ఇతరులకు తెలియజేస్తున్నానా? 4. నన్ను ఇతరులు విశ్వసించవచ్చు, అంటే నన్నందరూ నమ్మవచ్చు అన్నంత యథార్థత నాలో ఉన్నదా? 5. ఎవరికీ తెలియకుండా కొన్ని చెడు అలవాట్లకు రహస్యంగా బానిసగా ఉన్నానా? 6. ఏ విషయంలోనైనా నన్ను నేను సమర్థించుకునే స్వభావం కలిగి ఉన్నానా? 7. ప్రతిరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అనే అనుభవం మరియు ఆనందం కలిగి ఉంటున్నానా? 8. నేను నా వ్యక్తిగత ప్రార్థనయందు తృప్తి నొందుచున్నానా? 9. నేను నా రక్షణ సాక్ష్యం ద్వారా సువార్త అందించుటలో అలక్ష్యంగా ఉన్నానా? 10. నేను అనుదినం ఖర్చు చేసే డబ్బు విషయంలో దేవునిపై ఆధారపడుచు ప్రార్థనతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నానా? 11. నేను సమయానికి నిద్రపోవుచున్నానా మరియు సమయానికి నిద్ర నుండి లేస్తున్నానా? 12. నేను మార్చుకోలేకపోవచ్చున్న అవిధేయత నాలో ఏదైనా ఉన్నదా? 13. నా మనస్సాక్షికి ఇబ్బంది కలిగించే పనిని చేయమని ఇతరుల ద్వారా నేను ఒత్తిడి చేయబడినప్పుడు లోబడిపోతున్నానా? 14. నా జీవితంలో ఏ విభాగంలోనైనా నేను ఓడిపోయానా? 15. నేను ఎవరి ఎడలనైనా అసూయతో ఉన్నానా? అపవిత్రంగా, విమర్శకుడిగా, చిరాకుగా లేదా అపనమ్మకంతో ఉన్నానా? 16. నేను నా ఖాళీ సమయాల్లో ఎటువంటి ఆలోచనలతో లేక ఎటువంటి వారితో ఉంటున్నాను? 17. నేను గర్వించుటకు కారణమైన విషయాలు లేక సందర్భాలు ఏమైనా ఉంటున్నాయా?
నేను స్వనీతి కలిగి ఇతరుల కంటే మంచివాడను అనే అభిప్రాయం కలిగి ఉంటున్నానా? 19. నేను భయపడేవారు, ఇష్టపడని వారు, నన్ను నిరాకరించేవారు, విమర్శించేవారు, ఆగ్రహాన్ని కలిగి ఉన్నవారు లేదా విస్మరించేవారు ఎవరైనా నా జీవితంలో ఉన్నారా? అలా అయితే నేను దాని గురించి ఏమి చేస్తున్నాను? 20. నేను నిరంతరం గొణిగేవాడిగా, ప్రతిదానికి ఫిర్యాదు చేసేవాడిగా ఉన్నానా? 21. నేను అన్ని సమయాల్లోనూ అన్ని పరిస్థితులలోనూ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉంటున్నానా? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడి నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. 1 తిమోతి 4:15.